VG24 న్యూస్కి స్వాగతం. వరంగల్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖ చిట్స్ అసిస్టెంట్ రిజిస్టర్గా తస్లీమా సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన యామినిని ప్రభుత్వం సబ్ రిజిస్టర్గా బదిలీ చేసింది. గతంలో ములుగు, మహబాద్ జిల్లా సబ్ రిజిస్టర్గా తస్లీమా పనిచేశారు. ఈ సందర్భంగా తస్లీమా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చిట్ ఫండ్స్ బాధితులకు తాను అండగా ఉంటానని, ఎవరు దళారుల మాటలు నమ్మవద్దని, బాధితులు నేరుగా కార్యాలయంలో తన సంప్రదించాలని సూచించారు. చిట్ ఫండ్స్ ఖాతాదారులకు, బాధితులకు ప్రభుత్వం మార్గదర్శకాలతో నష్టపరిహారం చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ మహేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు తస్లీమా మహమ్మద్. నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా కమిషనర్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా అసిస్టెంట్ చిట్స్ రిజిస్ట్రార్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నాకు తెలిసి పేద, తరగతి, బడుగు, బలహీన వర్గాలు ఏదైతే వాళ్ళు శ్రమటోచి సంపాదించుకున్న ఆ కొంత డబ్బుని భవిష్యత్ తరాల కోసము చిట్ ఫండ్ కంపెనీలలో పెట్టడం జరుగుతుంది. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల మరి తెలుసో తెలియకో మరి కంపెనీల ద్వారా చాలా లాస్ జరిగి చాలామందికి డబ్బులు అందలేకపోతుందని తెలుస్తుంది. నాకు ప్రజాసేవ చేయడం ఒక ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నాను కాబట్టి నాకు ఇది ఒక గొప్ప అవకాశం. ఇలాగా రావద్దు, అందరికీ మంచి జరగాలి. అందుకే నేను నా బాధ్యతని పూర్తిగా నిర్వర్తిస్తానని, ఎవరికైనా ఇబ్బంది జరిగిన ఎవరైనా అంటే ఎవరికి డబ్బులు ముట్టలేదో వాళ్ళు బాధితులు ఎవరైనా నేరుగా ఎవరిని మధ్యవర్తులని సంప్రదించకుండా డైరెక్ట్గా మా దగ్గరకు వచ్చి మీరు డబ్బులు తీసుకొని వెళ్ళాలని, ఆ కంపెనీల ద్వారా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈవెన్ మీకు ఇబ్బంది ఏర్పడింది కాబట్టి నా వల్ల కాకుండా ప్రభుత్వం ద్వారా అయ్యేలా ప్రభుత్వం ఎక్కడి వరకైనా నేను మీ తరపు నుండి కూడా ఫైట్ చేస్తానని మనస్ఫూర్తిగా మాటిస్తాను. ఉత్తర్వుల మేరకు ఇంతవరకు ఏదైతే డిఫాల్టెడ్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకెవరైనా బాధితులు ఉన్నా వాళ్ళు నేరుగా సంప్రదించాలని, ఒకవేళ మీకు ఏదైనా ప్రభుత్వం ద్వారా మీకు ఉంటుందని భావిస్తున్నాను.